ద మ్యాన్ బినీత్ ద ఫ్లోర్. ఫ్లోర్ కిందున్న మనిషి. సోఫీకి ఎల్లప్పుడూ కూడా పురాతన ఫర్నిచర్ను ఇష్టపడుతూ ఉండేది. మరియు ఆమె ఫ్లీ మార్కెట్లో ఒక పాత క్లిష్టమైన చెక్కిన వస్తువును కొనుగొన్నప్పుడు ఆమె ఆ వస్తువును కొనుక్కోకుండా ఉండలేకపోయింది. అది ఒక ప్రత్యేకమైనది, దీనికి చరిత్ర ఉంది అని డీలర్ ఆమెను హెచ్చరించాడు. కానీ ఆమె దాని గురించి ఏమీ ఆలోచించలేదు. ఆమె దానిని తన వస్తువులతో చేర్చాలనే ఆసక్తితో ఇంటికి తీసుకువచ్చింది. ఆ వస్తువు భారీ ఘన చెక్క, దశాబ్దాలుగా తాకని తాళంతో ఉంది. సోఫీ దానిని తన పడక గదిలో ఉంచింది. క్లిష్టమైన శిల్పాలను మెచ్చుకుంది, కానీ ఏదో అనుభూతి చెందింది. ఒక వింత శక్తి దాని నుండి ప్రసరిస్తున్నట్లు అనిపించింది. అది ఆమెను చూస్తున్నట్లు ఆమెకు అనిపించింది. ఆ రాత్రి చాలా రోజుల తరువాత సోఫీ అలసటను దూరం చేసుకోవడానికి నిద్రపోతోంది. ఆమె లైట్ ఆఫ్ చేసి చీకటిలో పడుకుంది. పాత ఇంటి మందమైన క్రీక్లతో గది నిశ్శబ్దం మాత్రమే విచ్ఛిన్నమైంది. అయితే ఒక శబ్దం. మొట్టమొదట ఇది కేవలం గ్రహించదగినది కాదు, చెక్కపైకి గోర్లు లాగడం లాంటి స్క్రాపింగ్. సోఫీ గుండెలు దడదడలాడుతూ లేచి కూర్చుంది. ఆమె సైలెంట్గా విన్నది. అది మళ్ళీ ఇప్పుడు బిగ్గరగా వినిపిస్తుంది. స్క్రాపింగ్ ఆమె నేల కింద నుండి వచ్చినట్లు ఆమెకు అనిపించింది. ఏదో పంజా పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. భయంతో సోఫీ తన ఫోన్ని పట్టుకొని ఫ్లోర్ బోర్డుల వైపు కాంతిని ప్రకాశించింది. శబ్దం బిగ్గరగా పెరిగింది. దగ్గరగా ఏదో లేదా ఎవరో ఆమె కింద కదులుతున్నట్లు ఆమెకు అనిపించింది. ఆమె పల్స్ వేగవంతమైంది, కానీ ఆమె ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించింది. మెడ వెనుక వెంట్రుకలు లేచి నిలబడి ఉన్నా అది జంతువు అయి ఉండాలి అని ఆమె తనకు తాను సర్ది చెప్పుకుంది. అకస్మాత్తుగా ఆమె మంచం కింద నుండి ఒక పదునైన చప్పుడు ప్రతిధ్వనించింది. సోఫీ కిందికి దూకింది. ఆమె శ్వాస ఆమె గొంతులో చిక్కుకుంది. శబ్దం జంతువు లాంటిది కాదు, అది చాలా ఉద్దేశపూర్వకంగా, చాలా హింసాత్మకంగా ఉంది. ఆమె మంచం కింద నేల కదిలింది మరియు కింద చీకటి నుండి ఒక బోలు స్వరం గుసగుసలాడింది. అది ఆమె ఊహ కావచ్చు. నన్ను బయటకు రానివ్వండి అని ఆ వాయిస్ పలికింది. ఆమె గుండె జారిపోయింది. గాత్రం వక్రీకరించింది. ఒత్తిడికి గురైంది. అది లోతైన భూగర్భం నుండి వస్తున్నట్లుగా ఉంది. వాట్ ది హెల్ అని ఆమె అనుకుంది. ఆమె మంచం దగ్గర నేలను తాకినప్పుడు ఆమె చేయి వణుకుతోంది. ఈసారి మరో చప్పుడు వచ్చింది. ఈ సమయంలో ఫ్లోర్ బోర్డ్ కొద్దిగా తెరుచుకుంది. దాని కింద చీకటి ఇరుకైన స్థలాన్ని బహిర్గతం చేసింది. స్క్రాపింగ్ ఒక్క క్షణం ఆగిపోయింది. చీకటి రంధ్రం. భయంతో దట్టమైన గాలిని చూస్తూ సోఫీ భయపడుతోంది. వాయిస్ మళ్ళీ వచ్చింది. ఈసారి స్పష్టంగా ఉంది మరియు అది మరింత దగ్గరగా, మరింత నిరాశగా అనిపించింది. ప్లీజ్, నేను బయటకు రావాలి అని ఆ వాయిస్ పలికింది. ఆలోచించకుండా సోఫీ తన గదిలో నుండి ఒక కర్రను పట్టుకుంది. ఆమె ఫ్లోర్ బోర్డును పైకి లేపింది. ఆమె చేతులు అదుపులో లేకుండా వణుకుతున్నాయి. నేల కింద రంధ్రం విస్తరించింది మరియు చీకటిలో ఏదో కదిలింది. ఒక జత లేత అస్థిపంజర చేతులు అంతరం గుండా నెట్టడం చూసిన సోఫీ శ్వాస ఆమె గొంతులో చిక్కుకుంది. ఒక వ్యక్తి యొక్క ముఖం బయటపడింది. అతని కళ్ళు విశాలంగా మరియు క్రూరంగా ఉన్నాయి. అతని చర్మం అతని ఎముకలపై గట్టిగా విస్తరించింది. నిశ్శబ్ద అరుపుతో
అతని నోరు తెరిచింది మరియు సోఫీ భయంతో వెనక్కి తగ్గింది. అతని ముఖం లేతగా నిర్జీవంగా ఉంది. అతను సంవత్సరాలుగా, బహుశా దశాబ్దాలుగా చీకటిలో ఆకలితో చిక్కుకున్నట్లు కనిపించాడు. ఆమె కేకలు వేయకముందే అతని చేతులు అసహజ బలంతో ఆమె చీలమండలను పట్టుకున్నాయి. సోఫీ అతని నుంచి బయటపడడానికి ప్రయత్నించింది, కానీ అతని పట్టు ఇనుము బిగుతుగా ఉంది. అతని స్వరం మళ్ళీ ఆమె చెవి దగ్గరకు వచ్చింది. మీరు దానిని తెరవకూడదు, ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను అని ఆ వాయిస్ పలికింది. సోఫీకి చివరిగా కనిపించిన విషయం ఏమిటంటే, దాని నోరు మనిషి నోరు కంటే వెడల్పుగా తెరిచి ఉండడం, అతని దంతాలు పగిలిన గాజులా పదునుగా ఉన్నాయి. చెవిటి క్రాష్తో ఫ్లోర్ బోర్డ్ మూతపడింది. ఆపై నిశ్శబ్దం. మరుసటి రోజు ఉదయం సోఫీ తీసుకొచ్చిన ఆ వస్తువు కనిపించలేదు. నేల చెక్కు చెదరకుండా ఉంది. గది సరిగ్గా అలాగే ఉంది. ఒక విషయం మినహా ఏమిటంటే, ఫ్లోర్ బోర్డుల కింద ఏదో ఓపికగా ఉపరితలంపైకి రావడానికి వేచి ఉన్నట్లుగా ఇప్పటికీ ఒక మందమైన స్క్రాప్ సౌండ్ వినబడుతోంది. ది ఎండ్.